అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 144. రోహన్ కూడా ఏడుస్తూ తన్ని గట్టిగా హక్ చేసుకుని, నిన్ను నేను కాపాడుకుంటా మౌని, నిన్ను నేను బ్రతికించుకుంటా అని తనను వదిలి కళ్ళు తుడుచుకుని అంబులెన్స్లో ఉండే ఎక్విప్మెంట్స్ అన్నీ మౌనికి అరేంజ్ చేస్తాడు. మౌని చెంప మీద తడుతూ, నీకేం కానివ్వను మౌని, నువ్వు కూడా నీ ప్రయత్నం చేయరా, నా కోసం కళ్ళు తెరువు, బలవంతంగా అయినా కళ్ళు తెరిచి నన్ను చూస్తూ ఉండు, నీకేం కానివ్వను అని. డ్రైవర్ ఫాస్ట్గా పోనివ్వు అని ఏడుస్తుంటాడు. విక్రమ్ రోహన్తో పాటు అంబులెన్స్లో కూర్చుంటే అశ్విను ధృతి వెనక కారులో వాళ్ళ వెనకే వెళ్తూ వైజయంతి గారికి కాల్ చేసి విషయం చెప్తారు. దివ్యతో అక్కడే ఉండి పోలీసు వాళ్ళతో ఫార్మాలిటీస్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. దారంతా రోహన్ ఏడుస్తూనే మౌనితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. తనని హాస్పిటల్లో తీసుకెళ్లేసరికి వైజయంతి గారు రెడీగా ఉంటారు. మౌనికి ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్తుంటే రోహన్ కూడా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు. వైజయంతి గారు రోహన్ దగ్గరకు వెళ్ళి, కన్నా నువ్వు ఇక్కడ వద్దు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్తున్నా రోహన్ వినకుండా అక్కడే ఉంటాను అని గొడవ చేస్తుండడంతో వైజయంతి గారు రోహన్ని కంట్రోల్ చేయడానికి లాగ్ ఒకటి కొడతారు. రోహను, ప్లీజ్ అత్తమ్మ, నాకు నా మౌని కావాలి, అది లేకుంటే నేను బతికుండి కూడా వేస్ట్ అత్తమ్మ అని ఏడుస్తుంటే వైజయంతి గారు, కంట్రోల్ రోహన్, బయట వాళ్ళకు చేసినంత ఈజీగా మన అనుకున్న వాళ్ళకి ఆపరేషన్ చేయలేము, ఒక డాక్టర్గా నీకు తెలుసు, సో డోంట్ బీ ఏ చైల్డ్, తను నీ భార్య, ఆలోచన లేకుండా నువ్వు ఆపరేషన్ చేయగలవా, పోనీ మేము చేస్తూ ఉంటే తన్ని ఆ పరిస్థితుల్లో నువ్వు చూస్తూ ఉండగలవా అని అడుగుతారు. నో ఐ కాంట్ అని రోహన్ అనగానే వైజయంతి గారు రోహన్ చెంప మీద చెయ్యేసి, తను నా కూతురు, తన బాధ్యత నాది, తనని సేఫ్గా నీకు అప్పగించే బాధ్యత నాది, సరేనా, ఈ అత్తమ్మని నమ్ము అని రోహన్ని బయటికి పంపి ఆవిడ ఆపరేషన్ చేయడానికి వెళ్తారు. ఒక 3 గంటల తర్వాత వైజయంతి గారు బయటకు రాగానే రోహను ఒక్క క్షణంలో ఆవిడ ముందరకు వెళ్ళి అత్తమ్మ అనగానే ఆవిడ రోహన్ని హగ్ చేసుకుని ఎమోషనల్గా, నీ ప్రేమ నీకు దక్కింది కన్నా, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, బుల్లెట్ హార్ట్కి తగలలేదురా, అందుకే తన్నే కాపాడగలిగాం అని చెప్తారు. రోహన్ ఆ మాట వినగానే ఆవిడ్ని గట్టిగా పట్టుకుని, థ్యాంక్స్ అత్తమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ అని వైజయంతి గారిని వదిలేసి లోపలికి వెళ్తాడు. మౌని దగ్గరకు వెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, సంకల్పాన్ని నీ బలంగా చేసుకుని నా కోసం పెయిన్ని భరిస్తూ కళ్ళు మూసుకుపోతున్నా చాలా కష్టంగా ఆపుకుంటూ నాకు ఊపిరిని పోసావు కదరా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నర్సు వచ్చి సార్ అనగానే రోహన్ మౌని దగ్గర నుండి లేచి నర్సుతో టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. మౌని గురించి తెలిసి వాళ్ళ తాతయ్య, వేదిక, ప్రభాకర్ గారు, మహాలక్ష్మి గారు, రఘు గారు, నందిని గారు, చిన్ను, ఆనంద్ గారు అందరూ హాస్పిటల్కి వచ్చేస్తారు. 1-2 రోజుల తర్వాత మౌనిని ఐసీయూ నుండి రూమ్కి షిఫ్ట్ చేస్తారు. రోహన్ దగ్గరుండి మౌనిని చూసుకుంటూ ఉంటాడు. తనకి తోడుగా వేదిక, విక్రమ్ కూడా అక్కడే ఉంటారు. అది రోహన్ వాళ్ళ హాస్పిటలే కావడంతో అందరూ అక్కడే ఉంటూ మౌనిని బాగా చూసుకుంటారు. వైజయంతి గారు, నేను చూసుకుంటాను అంటున్నా మామని ముసల్దాన్ని చేసుకో అత్తమ్మా, నువ్వు ఈ మధ్య కేసెస్ ఎక్కువ చూస్తున్నావు, అంతేకాకుండా నా పెళ్ళి అని తీరిక లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు, అందుకే నువ్వు కంప్లీట్గా రెస్ట్ తీసుకో ప్లీజ్ అని ఆమెని కన్విన్స్ చేస్తాడు. అశ్విన్, ధృతిని కూడా వద్దని వాళ్ళ ఆఫీస్ వర్క్స్ కూడా చూసుకోమని చెప్తాడు. ధృతి మొండిగా, లేదు బావా, నేను మౌనిని దగ్గర నుండి తనను చూసుకుంటాను అంటుంది. బంగారం, నువ్వు మీ ఆయనతో సంతోషంగా ఉన్నావు, మరి నేను ఉండొద్దా, ముందే కొత్తగా పెళ్ళయింది, కాస్త అర్థం చేసుకోరా, తనతో టైం స్పెండ్ చేయి నువ్వు అంటాడు మొహం అదోలా పెట్టి. రోహన్ చెప్పిన విధానానికి ధృతికి నవ్వు వస్తుంటే ఏదో ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి సరేలే చూసుకో అని బయటకు వెళ్ళిపోతుంది. మౌని నిద్రపోతుంటే రోహన్ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని పక్కనే కూర్చుని తన చేయి పట్టుకుని అలాగే నిద్రపోతాడు. 1 గంట తర్వాత మౌనికి మెలకు వచ్చి తన చేయి పట్టుకుని ఉన్న రోహన్ని చూసి నవ్వుతూ రోహన్ చేయిని తీసుకుని ముద్దు పెట్టుకుని ఆ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. మౌని ముద్దుకి రోహన్కి మెలకు వచ్చి మౌనిని చూసి తల మీద నిమురుతూ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. మౌని చిన్న స్మైల్ ఇచ్చి బాగుంది అన్నట్లు తల ఊపుతుంది. మౌని లేచి కూర్చుంటుంటే
రోహను తనకి హెల్ప్ చేసి సరిగా కూర్చోబెట్టి తనను చూసి, ఆ స్మైల్తోనే నన్ను పడేసావు, ఇంకా అదే స్మైలు, దాంతోనే నన్ను నీ చుట్టూ తిప్పుకుందామని డిసైడ్ అయ్యావా అంటాడు చిన్నగా నవ్వుతూ. మౌని చిరుకోపంగా చూసి మొహం పక్క తిప్పుకుని నవ్వుకుంటూ ఉంటుంది. రోహను మౌని గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుని, ఏంటి కోపమే, నీకు అది అస్సలు సూట్ అవ్వదు, కానీ చేసిన యాక్టింగ్ చాలే ఆపే అనేసరికి మౌని నవ్వుతూ రోహన్ని చూస్తుంది. రోహను మౌని చెయ్యి పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ, నా కోసం నువ్వు ఇలా నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నీ మీద తెచ్చుకుంటే నేనెలా ఉంటాను అనుకున్నావు మౌని? నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. అవన్నీ లేకుండా నేనెందుకు నా మనసంతా నిండిపోయావు? అలాంటిది ఇలా చేసి నాకు దూరమై ఆ మనసును మొక్కలు చేద్దాం అనుకున్నావా అంటాడు కన్నీళ్లతో. మౌని రోహన్ కళ్ళల్లో కన్నీళ్లు చూసి తను కూడా కన్నీళ్లు పెట్టుకుని, మీరు నా ప్రాణం రోహన్, మీకేమైనా అయితే మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయిగా, మీ భార్యగా ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది. మీకోసం నేనేమైనా చేస్తాను. ఆ విషయంలో మీరేం చెప్పినా వినను, కొట్టినా తిట్టినా కూడా పట్టించుకోను అంటుంది మౌని. ఆ మాటలు వినగానే రోహన్ ఎమోషనల్ అయ్యి మౌనిని గట్టిగా హక్ చేసుకుంటాడు. మౌని ఓ అని అనగానే తనను వదిలి, సారీరా, నొప్పిగా ఉందా అంటాడు. మౌని రోహన్ మొహాన్ని చేతుల్లో తీసుకుని, నొప్పుంది, కానీ ఆ గాయం అయిన చోట కాదు, ఇలా మీ కళ్ళల్లో కన్నీళ్లు చూసినప్పుడు ఉంటుంది. ఇదిగో ఇక్కడ అని తన గుండెల మీద చేయి పెట్టి చూపించి, ఇక్కడ భరించలేనంత నొప్పిగా ఉంటుంది రోహన్ అంటుంది ప్రేమగా. రోహను కళ్ళార్పకుండా మౌనినే చూస్తుంటే తన పెదవుల మీద ముద్దు పెడుతుంది మౌని. రోహన్ తేరుకుని, నన్ను ఇలా టెంప్ట్ చేయకురా, ముందే నీ బాగాలేదు, మినిమం 1 మంత్ పడుతుంది నీకు పూర్తిగా నయమవడానికి అంటాడు కనుకొడుతూ. మౌని ఆ మాట విని రోహన్ మొహం మీద నుండి తన చేతుల్ని వెనక్కి తీస్తుంటే రోహన్ ఆ చేతులను అలానే పట్టుకుని, నిన్ను ఇలా చూసి నేను బాధపడుతున్నా అని నన్ను డైవర్ట్ చేయడానికి నువ్వు అలా చేసినప్పుడు నిన్ను డైవర్ట్ చేయడానికి నేను ఇలా అనకూడదా అంటాడు. ఆ మాటకి మౌని నవ్వి బెడ్ మీద మౌని కానుకుని కూర్చొని ఉన్న రోహన్ భుజం మీద తల పెట్టుకుని పడుకుంటుంది. రోహను మౌని చేతిని ముద్దు పెట్టుకుంటూ, నా కళ్ళల్లో చూసి నా మనసుని నా బాధని అర్థం చేసుకునే అమ్మాయి నాకు భారీగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మౌని. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. ఎప్పుడు ఎవరి మీద ఆవేశం కోపం అనేదే చూపించాను నేను. మొదటిసారి నీ విషయంలో కృతికను కొట్టాను, వాళ్ళ నాన్నని చంపేయాలి అనేంత కోపం వచ్చి కొట్టాను, గొంతు పట్టుకున్నా. నీ మీద అంత ప్రేమ ఎప్పుడు ఎలా కలిగిందో కూడా నాకు తెలియదు మౌని. నీకు బుల్లెట్ తగిలి కింద పడిపోయినప్పుడు ఆ క్షణం నీకేమైనా అయితే అనే ఆలోచన నన్నుగా ఉండనివ్వలేదు. నువ్వు లేని నేను అసలు ఉండకూడదు అనుకున్నాను అని ఎమోషనల్ అవుతాడు. మౌని రోహన్ చేతిని గట్టిగా చుట్టుకుని, ప్లీజ్ రోహన్, మీరు బాధపడితే నేను అస్సలు చూడలేను, నాకు ఇప్పుడు బాగానే ఉంది కదా చూడు అంటుంది. రోహను నార్మల్ అయ్యి, నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మౌని అంటూ ఉండగానే వేదిక విక్రమ్ లోపలికి వస్తారు. రోహన్ వాళ్ళని చూసి పక్కకి లేవబోతుంటే మౌని వద్దు అన్నట్లుగా గట్టిగా పట్టుకుంటుంది. విక్రమ్ అది చూసి నవ్వి, పర్వాలేదు రోహన్, మేమేమీ కొత్త వాళ్ళం కాదుగా అంటాడు. వేదిక విక్రమ్ని చూసి, ఈ దునపోతు నన్ను తప్ప అందరినీ అర్థం చేసుకుంటాడు, మొన్న మౌని పెళ్ళిలో హక్ చేసుకుని ముద్దు పెట్టి లవ్ యూ అని చెప్పినా కూడా అర్థం కాలేదు ఈ మట్టి బుర్రకి అని గొనుక్కుంటూ ఉంటుంది. విక్రమ్ వేదికను చూసి, నీలో నువ్వు గొనుక్కొని చాలు, కానీ ముందు మౌనికి తినడానికి ఏమన్నా పెట్టు, తను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, నువ్వు మెక్కితే చాలు అనుకున్నావా ఏంటి అంటాడు. వేదిక ఉడుక్కుంటూ విక్రమ్ని కోపంగా చూసి మౌనికి తినిపించాలని దగ్గరకు వెళ్తుంటే రోహన్ తన చేతిలో నుండి ప్లేట్ తీసుకుని, నేను తినిపిస్తాలే వేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, తన కోసం అటు ఇటు తిరుగుతూ తనను చూసుకుంటూ నువ్వు చాలా స్ట్రెయిన్ అవుతున్నావు అంటాడు. వేదిక మౌనిని చూసి, రోహన్ సార్, తను మీకు మాత్రమే కాదు మాకు కూడా ప్రాణమే, తనిచ్చిన లైఫ్ సార్ ఇది, తన కోసం చేయకుంటే ఇంకా నేనెందుకు అంటుంది. మౌనిక వేదికని సీరియస్గా చూస్తుంటే విక్రము తనను చూసి ఏదో అనేలోపే రోహను మౌనికి తినిపిస్తూ, ఇంకా సారానే పిలిపేందుకు వేదు, అన్నయ్య అని పిలువు అంటాడు. రోహను అన్నయ్య అనగానే వేదికకి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే కనిపించకుండా తుడుచుకుని, అలాగే అన్నయ్య అంటుంది. విక్రము అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు.
వేదిక కూడా వెళ్తుంటే మౌని పిలిచి, విక్రమ్కి ఎప్పుడు చెప్తావు వేదు అని అడుగుతుంది. వేదిక వెళ్తున్నదల్లా ఆగి, ఏం చెప్పాలి మౌని అంటుంది అర్థం కాక. నీ ప్రేమ విషయం అంటుంది మౌని. వేదిక తడబడి, ప్రేమ విషయం ఏంటి మౌని? ఎవరి ప్రేమ విషయం? అయినా అలాంటిదేం లేదు అని బయటకు వెళ్ళిపోతుంది. వేదిక బయటకు వెళ్ళగానే మౌని రోహన్తో, వేదు విక్రమ్ని లవ్ చేస్తుంది రోహన్, కానీ చూడండి మన దగ్గరే దాస్తుంది అంటుంది. రోహన్ నవ్వి, వేదుకే కాదు విక్రమ్కి కూడా వేదు అంటే చాలా ప్రేమ ఉంది. ఇందాక తను నీ గురించి మాట్లాడుతుంటే విక్రమ్ చాలా ప్రేమగా తన వైపు చూడటం నేను చూశాను. అంతేకాదు మౌని, తనతో నన్ను అన్నయ్యాను అని నేను అన్నప్పుడు తను ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటే అది చూడలేక విక్రమ్ బయటకు వెళ్ళిపోయాడు. నువ్వు కంప్లీట్గా రికవర్ అయ్యాక ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాంలే అని మొత్తం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. రోహన్, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇలా హాస్పిటల్లో ఉండిబొద్దు కావడం లేదు అంటుంది మౌని. రోహన్ నవ్వి, ఇంకొక రోజు మౌని, రేపు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోదాం సరేనా అంటాడు నుదుటి మీద ముద్దు పెడుతూ. మౌని కూడా నవ్వి అని ఏదో అడగాలి అనుకునేంతలో వైజయంతి గారు, అశ్విను, ధృతి వస్తారు తను చూడడానికి. అందరూ మాట్లాడిన తర్వాత అశ్విను, ధృతి వెళ్ళిపోతారు. తర్వాత వైజయంతి గారు, కన్నా నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా నా బంగారు తల్లి అంటారు. మౌని కూడా వెళ్ళు అన్నట్టు మొహం పెట్టేసరికి రోహన్ సరే అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మౌనిని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు రోహన్. దాంతోపాటు వేదిక కూడా వెళ్తుంది. రిషి ఆఫీస్కి రెడీ అవుతూ, హేతి నాకు పార్క్ హోటల్లో క్లయింట్స్తో మీటింగ్ ఉంది, అందుకే డైరెక్ట్గా అక్కడికే వెళ్తున్నా, నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు, కాబట్టి నువ్వు వాళ్ళ ఇంట్లోనే రెస్ట్ తీసుకో అంటాడు. నాకు ఇక్కడే ఉంటే బోర్ కొడుతుంది ఆర్యు, నేను కూడా నీతో పాటు వస్తాను, పైగా అత్తయ్య ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, మామయ్య కూడా ఊర్లో లేరు అంటుంది అంజు. రిషి అంజు దగ్గరకు వెళ్ళి తల మీద ఒక్కటేసి, ఎప్పుడు ఏదో ఒక రీజన్ వెతుక్కుంటూ ఉంటావు కదే నా వెనక తిరగడానికి అంటాడు. అంజు నవ్వి, మరి ముందే నా మొగుడు అందంగా ఉంటాడు, నేను కాపాడుకోవాలిగా, అదే నన్ను పక్కన చూస్తే నీకు పెళ్ళయ్యి బేబీ కూడా అందివే అనుకుని దూరంగా ఉంటారని అంటుంది. రిషి అంజు పక్కన కూర్చుని తనను ముద్దు పెట్టుకుంటూ, ఎంతమంది అమ్మాయిలు ఉన్నా నా వెనక పడుతున్నా నాకు నా హేతినే కావాలి, దానికి తప్ప నా గుండెల్లో లైఫ్లో ఇంకెవ్వరికీ స్థానం ఉండదు, ఇంత మాత్రానికే నువ్వు నా చుట్టూ తిరిగి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు, ముందే ఇప్పుడు 9th month నడుస్తుంది అంటాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.